ఆ క్షణం నుంచి వాడి కోసం వెతకని చోటు లేదు, తిరిగి రావాలని మొక్కని దైవం లేదు. ఇప్పుడు ఇంట్లో పెళ్లి పెట్టుకొని కూడా వాడింటికి తిరిగి రావాలని మొక్కుకోవడానికి వాళ్ళ నాన్నగారు శబరిమలైకి వెళ్లారు. పెళ్లి నాటికైనా వాడి మనసు మారి వస్తాడని ఆశ. వస్తారు మాజీ. మీ చిన్నబ్బాయి తప్పకుండా పెళ్లికి ఇక్కడ ఉంటారు. నీ నోటి చలవ వల్ల అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముందమ్మా. సరే, మీరు ఫ్రెష్ అవ్వండమ్మా. చూసారా అత్తయ్య మీకోసం ఎంతలా ఆరాట పడుతున్నారో. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో. ఏం లేదు, అసలు నేను వస్తానన్న ఆశ లేదు, రావాలన్న కోరిక లేదు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అత్తయ్య కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే తన మనసులో బాధ తెలియడం లేదా? అవన్నీ నాకు తెలీదు. నిజంగా నేను వస్తున్నానన్న నమ్మకం, కోరిక ఉంటే నా గతిని ఎవరో తెలియని మనకెందుకు ఇస్తుంది? అంటే నేను రానని ఫిక్స్ అయిపోయినట్టే కదా. అవును, మీరు చెప్పింది నిజమే. మీరు వస్తారని అస్సలు అనుకోవట్లేదు, అసలు మీ గురించి ఆలోచించట్లేదు. అందుకే మీరు బయట కాలు పెట్టగానే లోపల తల్లి గుండె కొట్టుకుని హారతి పట్టుకుని మరీ బయటకొచ్చి నా బిడ్డెక్కడా, నా బిడ్డెక్కడా అని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తల్లి ప్రేమని అర్థం చేసుకుని బిడ్డలుంటారు కానీ బిడ్డని ప్రేమించని తల్లి ఎక్కడా ఉండదండి. చాలు చాలు, వింటే ఇలాంటివి చాలానే చెప్తావు. నేను ఇక్కడికి వచ్చింది అన్నయ్య పెళ్లి చూడ్డానికి, నీ చేత క్లాసులు చెప్పించుకోవడానికి కాదు. మీరు మాటలతో చెప్తే వినే రకం కాదని నాకు తెలుసు సారు. కొద్ది రోజులు అమ్మ దగ్గరే ఉండి అమ్మ ప్రేమను చూసైనా మారతారని తీసుకొచ్చాను. పెళ్ళయ్యేలోగా తప్పకుండా మారతారు. అమ్మా, పెళ్లి కూతురు మీ కాబోయే కోడలు వచ్చింది. శ్రావణి వచ్చేసింది. అవును, ఏది అక్కడుందమ్మా. అక్కొచ్చిందా? అక్కొచ్చిందనగా నా మొహంలో సంతోషం చూడు. అన్నయ్యని చూడగానే మీరు లోకం మర్చిపోయి వెళ్ళి కౌగిలించుకోలేదు. ఇది అంతే. అయినా మా అక్కుంటేనే మీ అన్నయ్య పెళ్లి జరిగేది. రండి. ఇంకా ఒకే ఒక్క అడుగు, 3 ముళ్ళు పడకముందే మహారాణిలా నా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఈ శ్రావణి ఇన్నేళ్ల కల నెరవేరబోతోంది. వెల్కమ్ మేడం. ఏమా కారే వచ్చింది, మనిషి రాలేదు? ఇంకెలాగో కలిసే ప్రయాణం కదా మేడం, ఆఖరిసారిగా మీకోసం ఎదురు చూద్దామని. శ్రావణి, నమస్కారం అత్తయ్య. రామ్మా. ఎరా, బయట నించోపెట్టి మాట్లాడుతున్నావేంటి? అవును, ఒక్కదానివే వచ్చావు? అమ్మా నాన్న ఏరి? పెళ్లికి 3 రోజుల ముందు వస్తామన్నారు అత్తయ్య. ఇప్పటి నుంచే మా అమ్మని తీసుకొస్తే అంతే. ఏదో ఒక టైంలో ఆవేశపడి మొత్తం బయట పెడితే మొదటికి మోసం వస్తుంది. అందుకే నేనే రావద్దన్నాను. పెళ్ళయ్యేంత వరకు అమ్మ నోరు కంట్రోల్ చేయగలిగితే చాలు. సరే రామ్మా.
రమ్మా. रुको रुको माँ जी रुको। అరే కాబోయే కోడలు పెళ్లికి ముందే ఇంట్లో అడుగు పెట్టబోతోంది. హారతిచ్చి ఆహ్వానించాలి కదా మాజీ. క్షణం కోసమే నువ్వెన్నేళ్లుగా ఎదురు చూస్తున్నావో తెలుసక్క. ఎన్ని కలలు కన్నావో తెలుసు. కానీ నీ పెళ్లి చెడగొట్టడానికి కొన్ని గుంట నక్కలు చాలా ప్రయత్నిస్తున్నాయి. కానీ వాళ్ళ ప్రయత్నాలేవి సాగనివ్వను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పెళ్లి జరిపిస్తానక్క. నీ కల నెరవేరుస్తాను. నీ చెల్లెలిగా కాదు, ఈ ఇంటి కోడలిగా మాటిస్తున్నాను. కుడికాలు లోపలికి పెట్టి రా అక్క. అసలెవరి కొత్త క్యాండిడేట్ వరుసలతో పిలిచి మరీ కలుపుకుపోవాలని చూస్తుంది? సారీ మేడం జీ, నాకు కొంచెం వరుసలు పెట్టి పిలవడం అలవాటు. పర్వాలేదమ్మా. వెడ్డింగ్ ప్లానర్స్ అంటే డబ్బు తీసుకున్నావా, పెళ్లి ఏర్పాట్లు చేశావా, వెళ్ళిపోయావా అన్నట్టే ఉంటారు. కానీ ఇంత ఆప్యాయంగా సొంత మనుషుల్లా చూసుకునేవాళ్ళు ఎవరుంటారు? నా కోడలికి చాలా మంచి స్వాగతం పలికావు. శ్రావణి, తను వసుంధర, మన వెడ్డింగ్ ప్లానర్ భార్య. కొత్తగా పెళ్ళైంది. హాజీ హాజీ. చూడమ్మా, నువ్వేం చేస్తావంటే మా ఆయన్ని చూసుకుంటాను అన్నావు. కానీ పెళ్ళయ్యేంతవరకు మాత్రం నా కోడల్ని చూసుకోవాలి. అక్క అని పిలిచావు కదా, సొంత చెల్లెల్లాగే చూసుకోవాలి. అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అలాగే మాజీ. లోపలికి పదమ్మా. కూర్చోమ్మా. ఇది మళ్ళీ వచ్చిందేంటి మేడం? ఈ వేదవతి ఒక కొత్త సంప్రదాయం పెట్టిందిలే. పెళ్లికి వారం రోజుల ముందే పెళ్లి కూతుర్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. మనం ఈ పెళ్ళే ఆపాలనుకుంటే ఇంకా పెళ్లి కూతురేంటి మేడం? తొందరగా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపేయాలి. నోరు మూస్తావా? ఇలాగే ఆవేశపడితే అడ్డంగా దొరికిపోతాం. ఇప్పుడు నువ్వు వెడ్డింగ్ ప్లానర్వి, అలాగే ఉండు. ఎప్పుడేం చేయాలో నేను చెప్తాను.
రావదినా ఎవరొచ్చారో చూడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరూ రెడీగా ఉన్నారు. ఇంకా పెళ్లిని ఎలా ప్లాన్ చేస్తావో, ఎంత గొప్పగా జరిపిస్తావో నీ చేతుల్లోనే ఉంది. నాకు అప్పగించో కదా వదినా, నేను చూసుకుంటాను. అయినా ఇదేమన్నా సాదాసీదా పెళ్ళా? 300 కోట్ల ఖర్చుతో ఘనంగా జరిపిస్తున్న పెళ్లి. ఏంటి పెళ్లికే 300 కోట్ల? మరి ఆంధ్ర అంబానీ వాయుపుత్ర వేదవతిల కొడుకు ఈ ప్రియంవద మేనల్లుడి పెళ్ళంటే ఆ మాత్రం ఖర్చు పెట్టకుండా ఎలా జరుగుతుంది? ప్రియంవదకి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలకే పెళ్లి జరగకూడదనుకుంటే 300 కోట్లు ఖర్చు పెట్టి జరిపిస్తా ఉంటుందేంటి? మేడం, జరగని పెళ్లికి 300 కోట్లేంటి మేడం? ఆవేశపడుతున్నారు మేడం. నువ్వు మూసుకునుండు. మన వెడ్డింగ్ ప్లానర్ ప్లాన్ మొత్తం రెడీ చెప్తా అంటున్నాడు. చెప్తే థ్రిల్లే ఉంటుంది, అన్ని చేసి చూపిద్దాం అంటున్నాను. పెళ్ళే 300 కోట్లంటే ఇక ఆస్తి ఎంతుంటుందో, ఇక్కడ నా జీవితం ఎలా ఉండబోతోందో. నువ్వు కన్న కల నిజం కావడం కాదు, అంతకు మించే దక్కుతోంది. పెట్టి పుట్టావు శ్రావణి. 300 కోట్లతో పెళ్లి అనగానే పగటి కలలు కంటున్నట్టుంది. 3 రోజులు తిరగకముందే ఈ పెళ్లి చెడిపోయి మూటా ముల్లె సర్దుకుపోవాల్సొస్తుందని తెలీదు పాపం. సరే అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. విక్రమ్, అమ్మా అమ్మాయికి రూమ్ చూపించు. అలాగే అమ్మా. వెళ్ళు. రండి. వదినా, నేనిప్పుడే వస్తాను. మేడం, ఏంటి మీరు చేస్తున్న పని? ఏంటి నీ గోలా? గోలేంటి గోలా? ఇలా రండి, చెప్తాను రండి. ఏంటి నీ గోలా? రండి మేడం, చెప్తాను. రండి మేడం, రండి చెప్తాను. ఏందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం లేదక్క, పెళ్ళి ఆపేస్తాను అది ఇది అని అంత హడావిడి చేసిన ప్రియమద పెన్ని సడన్ గా 300 కోట్లతో పెళ్లి బ్రహ్మాండంగా చేస్తానని కబుర్లు చెప్పింది. మళ్ళీ ఆ పెళ్లి గడ్డం వాడు పిలవగానే హడావిడిగా బయటకు వెళ్ళి గుసగుసలాడుతోంది. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియాలంటే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియాలక్క. చాటుగా విందామంటే అంతా ఓపెన్ ప్లేస్, ఛాన్సే లేదు.
అక్క నీ ఫోన్ ఇవ్వు. ఏం చేస్తున్నావమ్మా? చిన్న ఐడియా వచ్చిందక్క. ఇదిగో బాబు, నీకు చాక్లెట్ కావాలా? కావాలి. అయితే ఒక పని చెయ్యి. అక్కడ ఆంటీ అంకుల్ మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళ చుట్టూ ఆపకుండా సైకిల్ తొక్కితే నేను నీకు చాక్లెట్స్ ఇస్తాను. అక్కడ ఓ అంతేనా? నేను ఆపమన్నంత వరకు అలా తొక్కుతూనే ఉండాలి. అలాగే అక్క. తొక్కు. పదండి. ఏ సెక్షన్ ప్రకారం చూసినా మీరు చేస్తున్నది కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. పెళ్ళాపి పగ తీర్చుకోవాలని వస్తే 300 కోట్లతో గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేస్తారా? ఏమనంటే మళ్ళీ నోరు మూసుకోమంటారు. ఈ మాత్రం దానికి ఈ గెడ్డం ఎందుకు, నాకు ఈ గెటప్ ఎందుకు? ఇలా అయితే నా పగ ఎలా తీరుతుంది మేడం? ఎవరితను? ఇతను పగ తీర్చుకోవాలంటున్నాడేంటి? చూడు లాయరు, ఇది కోర్టు కాదు, సెక్షన్లు అంతకన్నా కావు. ఈజీగా అర్థమైపోవడానికి పని అయినట్టే ఉండాలి, కానీ అవ్వకుండా పొగ తీరిపోవాలి. లాయరా? వాడిని ఆ పిల్లి గట్టిపోడు లాయరా? అవునక్క, నాకు చూసినప్పుడే చిన్న డౌట్ వచ్చింది, కానీ ఇంతలా గెటప్ మార్చేసరికి గుర్తుపట్టలేకపోయాను. ఆ ఫైల్ మార్చిందంతా అక్కే అనుకుని పెళ్ళ ఆపి పగ తీర్చుకోవడానికి ఈ ప్రియంవద పిన్నితో చేతులు కలిపినట్టున్నాడు. అయినా ఈ ఇంట్లో ఎవరైనా కొంచెం సంతోషంగా ఉంటేనే చూసి తట్టుకోలేం దాన్ని. 300 కోట్లు పెట్టి పెళ్ళెలా చేస్తాననుకున్నావు? ఈ 300 కోట్లలో ఒక 100 కోట్లు మన కోసం పక్కకి సర్దేస్తాడు. మిగతా డబ్బుతో ఏ అనుమానం రాకుండా పెళ్లి జరుగుతున్నట్టే ఏర్పాట్లన్నీ చేసి చివరికి మన ప్లాన్ ప్రకారం పెళ్లి ఆపేస్తాం. అయినా ఎన్ని ఎక్కువ ఏర్పాట్లు చేస్తేనే వాటిని చెడగొట్టి మనకి పెళ్ళాపడానికి అన్ని ఎక్కువ ఛాన్సులు ఎక్కువ దొరుకుతాయి. అర్థం చేసుకో లాయరు. ఆహాహాహా, ఒక్క సెక్షన్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా ఎంత పక్కాగా ప్లాన్ చేశారు మేడం. చూడు లాయరు, ఇంకొక్కసారి నువ్వు సెక్షన్లు చట్టాలు అని కోర్టు భాష మాట్లాడి నువ్వెవరో తెలిసిపోయి నా ప్లాన్ బెడిసి కొట్టిందే అనుకో, శశికళ చేతిలో తప్పించుకున్న నువ్వు నా చేతిలో చస్తావు. రే, ఎవర్రా నువ్వు? ఎందుకురా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు?
అక్కడంత చోటుంది కదా, పోయి ఆడుకో. నేను ఇక్కడ కావాలని ఆడుకోవట్లేదా ఆంటీ? మీ చుట్టూ ఇలా సైకిల్ తొక్కితే చాక్లెట్ ఇస్తానని ఆ ఆంటీ చెప్పింది. పిలిచేంత వరకు ఇక్కడ ఆడుకోమన్నది, లేకపోతే చాక్లెట్ ఇవ్వదు. ఏ ఆంటీరా? రండి ఆంటీ, చూపిస్తాను.